స్కై విజన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫల పుష్పన ఈ ఏడాది 9వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న యానాం వ్యవసాయ శాఖ. మండలం చొల్లంగి పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానాం నియోజకవర్గంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యానాం ఎస్పీ వరదరాజన్ కు ఫిర్యాదు చేసిన యానాం ఆశా వర్కర్లు. కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన, గృహిణులకు మొక్కల పెంపకంపై ఆసక్తిని కలిగించేందుకు గడిచిన 23 ఏళ్లుగా ఫల పుష్ప ప్రదర్శనను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఈ ఏడాది 9వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించేందుకు యానాం వ్యవసాయ శాఖ అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన, గృహిణులకు మొక్కల పెంపకంపై ఆసక్తిని కలిగించేందుకు గడిచిన 23 ఏళ్లుగా ఫల పుష్ప ప్రదర్శనను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఈ ఏడాది 9వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించేందుకు యానాం వ్యవసాయ శాఖ అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. స్థానిక జేఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ప్రకృతి, పుష్ప ప్రేమికులను ఆకర్షించే విధంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు, పూణె, కడియం నర్సరీల నుండి తీసుకువచ్చిన అరుదైన సుమారు 2 లక్షల వివిధ జాతుల పూల మొక్కలు ఈ ప్రదర్శనలో 4 రోజుల పాటు కొలువుదీరనున్నాయి. వీటితో పాటు పూలతో రాజహంస, నెమలి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. స్థానికంగాను పెంచిన బంతి చామంతి, ఇతర జాతుల పూలు ఆకట్టుకుంటాయి. ఎవరైతే వాళ్ళ పేరు రాసుకున్నాను.
తాళ్లరేవు మండలం చొలంగి పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై పంపిణీ చేశారు. తాళ్లరేవు మండలం చొలంగి పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై పంపిణీ చేశారు. తాళ్లరేవు మండలం చొలంగి గ్రామంలో తహసీల్దార్ త్రినాథరావు అధ్యక్షతన జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం తన ఫోటోలను పుస్తకాలపై ముద్రించి రైతులను భయానికి గురిచేసిందన్నారు. వారి సర్వేలన్నీ తప్పులేనన్నారు. వాటన్నిటినీ సరిచేసి రాజముద్రతో రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, మండలంలో 5,000 పాస్ పుస్తకాలు ఉంటే 4,000 పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. చొలంగిపేట, జి వేమవరం గ్రామాలకు చెందిన రైతులకు అందిస్తున్నామని, ఈ కార్యక్రమంలో నాయకులు పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, కొప్పిశెట్టి బాబి, కనకాల చిన్నబాబు, కొత్తూరి కాశీ, స్వర్ణ సింహాద్రి, ఈతమూడి రాఘవ, గంగబాబు, వెంటపల్లి ఉమామహేశ్వరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే బోల్డ్ సమస్యలు అన్ని పరిస్థితులు ఒకటి అప్పులు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మనం అన్ని తీసుకుంటాం. మరి మీ అందరికీ సంక్షేమాలు ఇచ్చుకుంటూ వస్తాం. మీ గ్రామానికి ఇచ్చాం కదా తిరుపతులు గారు, మీ గ్రామానికి మనం 10 లక్షలు ఇచ్చాం. మళ్ళీ 900 10 లక్షలు ఇస్తాం. పెట్టండి. ఎక్కడైతే ఇబ్బంది ఉన్న చోట పెట్టాలి. మీరు ఇబ్బంది లేని చోట పెట్టకూడదు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పెడతారో అక్కడ మీరు పెట్టాలి. ఓకే. తర్వాత డాక్టర్ గారు రోడ్డు శాంక్షన్ చేసాం. ఎంఆర్ఆర్ రోడ్డు కూడా సర్వే చేసి సెంటర్ చేసి వేయాలి రోడ్డు కూడా. ఓకే ఓకే. సంపద యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో ఎనమండుగురికి 83,000 చేసే ఇంజిన్ ఒక్కొక్కటి మరి సబ్సిడీ మీద ఈరోజు అందజేసాం. మరి హోప్ ఐలాండ్ మొత్తం 22 బోట్లు ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఇంకా 4 అవసరం అని చెప్పారు. అవి కూడా డిపార్ట్మెంట్ వారికి చెప్పాం. తొందరలో 4-5 రోజుల్లో వారికి కూడా మరి కొత్త ఇంజిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే కాకుండా మీ హోప్ ఐలాండ్కి కూడా ఎన్నికల ముందు అక్కడ మీకు డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఎలక్ట్రిసిటీ అంటే సోలారే ఉంది. పాత వేసిన సోలార్ అంతా పాడైపోయింది. దాన్ని ఆల్రెడీ నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ రెండింటికి ఏదైతే సోలార్ వేసి లైట్లు వెలగాలి, ఆ సోలార్ ద్వారానే పంపుతో ఆ ఊర్లోకి వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ 2 ప్రతిపాదనలు తయారు చేసాం. మరి ఈ సంవత్సరంలో తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ 2 కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మొన్నే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిడదవోలులో మన ఫస్ట్ పేజీది ఓపెన్ చేశారు. దాంట్లోనే ఉన్నాయి మీ గ్రామాలన్నీ కూడా. ఫస్ట్ పేజీలోనే మీకు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి మరి తొందరలోనే మరి మీకు మంచినీరు అందించి ఏర్పాటు చేస్తాం. మరి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఒకటి అవసరం అని చెప్పి మన ఓహెచ్ సార్ అవసరం అని చెప్పారు మన త్రిమూర్తులు సత్యనారాయణ గారు. తప్పకుండా ఆ మంచినీళ్ళు ట్యాంక్ కూడా తొందరలో శాంక్షన్ చేసి మీకు అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి మన ప్రభుత్వం మరి ఆక్వా పార్క్ పెట్టాలి. ఆక్వా మీద ఎక్కువ మంది ఈ హెడ్లెస్ చేసి బతకడం కానీ, షెడ్లు కానీ అనేక రకాలుగా మేజర్గా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆక్వా పార్క్ కూడా ఆ 130 ఎకరాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. దానికి 100 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా రెడీ చేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఎంపీ గారు మేము కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా రెండవది కేంద్రపాలిత ప్రాంతం యానాం పోలీస్ స్టేషన్లో ప్రతి శనివారం మక్కల్ మధ్రం ప్రజాసభ నిర్వహిస్తున్నారు. యానాం ఎస్పీ వరదరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం పోలీస్ స్టేషన్లో ప్రతి శనివారం మక్కల్ మధ్రం
ప్రజాసభ నిర్వహిస్తున్నారు. యానం ఎస్పీ వరదరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్పీ వరదరాజన్ కు వివరించారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తామని వారికి ఎస్పీ వరదరాజన్ హామీ ఇచ్చారు. அந்த போட்டு கட்டும்போது நைட் டைமில் பசங்க வந்து தண்ணி அடிச்சுட்டு போட்டில் பாட்டிலெல்லாம் உடச்சி போடுறாங்க. நாங்கள் திடீர்னு நேரம் போட்டு கை காலில் அது வழியிலும் கூட போட்டுட்டு போகிறாங்க. அந்த மெயின் ரோட்டுக்கு வரும்போது நைட் டைம் మండలం పోలేకూరు గ్రామానికి చెందిన జైబీంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు ఫులే సతీమణి సావిత్రిబాయి జయంతి కార్యక్రమం స్థానిక నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. మండలం పోలేకూరు గ్రామానికి చెందిన జైబీంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు ఫులే సతీమణి సావిత్రిబాయి జయంతి కార్యక్రమం స్థానిక నాయకులు జక్కల ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా త్రిరత్న బౌద్ధ ధమ్మ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు సవిలే రాజేష్, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కార్యదర్శి గిడ్ల ప్రసాద్లు హాజరై మాట్లాడుతూ ఆ రోజుల్లో మహిళా విద్యావంతురాలైతే తనను తాను కాపాడుకుంటూ తన కాలిపై నిలబడగలుగుతుందని అన్నారు. వంటింటి కుందేలులా కాకుండా పురుషునితో సమానంగా గౌరవించే పొందుతున్నారని, అందుకు స్త్రీకి చదువు ముఖ్యమని తన భార్య సావిత్రిబాయికి చదువు నేర్పి ఆమె ద్వారా మహిళా విద్యను ప్రోత్సహించి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక నాయకులు రేవు నాగేంద్రరావు, వడ్లమూరి సతీష్, పలువెల అప్పారావు, వెంకటరమణ, పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఎస్వూలు పాల్గొన్నారు. ఆ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. ఆయన గుర్తించడమే కాకుండా తన భార్యని చదివించి ఈ సమాజం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా సరే వాడు తట్టుకుని నిలబడేలాగా ఉండి ఆవిడ తయారు చేసి మొట్టమొదటిగా ఆవిడ చేత బాలికల పాఠశాల స్థాపించినటువంటి మహనీయులు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తితో చాలా మంది చదువులు చల్లి మన దేవుళ్ళని వాళ్ళ చదువుకి ఒక దేవత ఉండాలి, దేవుడు ఉండాలని చెప్పేసి మన ఒక భావాలకు ఒక ప్రతిరూపం ఇచ్చుకుంటాం. నిజమైన చదువుల తల్లి ఎవరంటే సావిత్రిబాయి ఫులే గారిని సందర్భంగా ఆవిడ చెప్పినటువంటి ప్రకారం మన పిల్లల్ని చదివిన ఆడపిల్లలు ఏంటంటే వంటింది కుందేలకి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయకుండా వాళ్ళు చదివితే వాళ్ళ కుటుంబానికి సమాజానికి ఎంతో మేలు చేస్తారనే విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను. కాబట్టి మనం అంతా కూడా వీళ్ళు ఈ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయినటువంటి వ్యక్తులు. వీళ్ళ చరిత్రలో సువర్ణ అధ్యాయం వీళ్ళతో మొదలైంది అనేది తెలుసుకుని ప్రతి బీసీ సోదరులు వీళ్ళంతా బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు సమాజాన్ని ఎంత చైతన్యపరచాలనే విషయాన్ని ప్రతి బీసీ సోదరుడు తెలుసుకోవాలి. తల్లికి ఇవాళ పిల్లలు వచ్చిన పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో జన్మించడం జరిగింది. అయితే వాళ్ళది మహారాష్ట్రము. మరి ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. మరి జ్యోతిరావు ఫులే గారు ఆయన చదువుకున్నటువంటి విద్యావేత్త. సావిత్రిబాయికి విద్య లేదు. మరి భర్తే తనకి చదువు నేర్పించి మన భారతదేశానికే మొట్టమొదట ఉపాధ్యాయులుగా మరి చేసినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు. అభ్యర్థికి కృషికి ఎంతగానో ఆమె
కృషి చేసినటువంటి మహామూర్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే కార్యక్రమాన్ని జరిపించే ప్రేరణ నాకు కల్పించిన నా తండ్రులు బాబాసాహెబ్ గారు, వారి గురువులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక జైపురం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తమ్ముడు సవలే రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిస్తున్నా. జై భీమ్, జై భీమ్. మరియు జైపేట గ్రామ పంచాయతీ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయుని ఆ తల్లికి ఇక్కడ పుట్టినరోజు కార్యక్రమం జరిపించడానికి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు అందరూ కూడా ముందుగా జై భీములు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన తమ్ముడు సవిలే రాజేష్ అంటే చక్కటి సంస్కర్త, చక్కటి తన జీవితాన్ని జాతిగా సాక్రిఫైస్ చేస్తున్న సవిలే రాజేష్ గారికి, అలాగే రాష్ట్ర బుద్ధి సొసైటీ కన్వీనర్ గిట్ల వీరప్రసాద్, ఆయన వివాహాల ద్వారా బౌద్ధాన్ని ఈ దళిత ప్రేరణను ముందు తీసుకెళ్తున్న వారిని, అలాగే మా గ్రామ కమిటీ అధ్యక్షులు వడ్లమూరి సతీష్ గారు, అలాగే మా MWA అధ్యక్షులు తమ్ముడు రామదేవులు. ముందుగా ఆ మాత సావిత్రిబాయి పూలే గారికి ఉపాధ్యాయుని వారిని పూర్వమానంగా జరుపుకోతున్నాం. అలాగే రాంబాబు గారు చేసినటువంటి పెద్దలు అద్భుత మహారథులు అందరికీ, అదేవిధంగా ఈ పాఠశాల స్కూల్ టీచర్స్కి, ప్రధానోపాధ్యాయుల వారికి హృదయపూర్వక జైలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మహాతల్లి మాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో మరి అందరికీ జైలు తెలియజేస్తూ, మరి ఈ దేశంలో ప్రధానంగా బ్రాహ్మణాధిత్యంగా ఉన్నటువంటి దేశంలో అస్పృశ్యత విలయాట తాండవం చేస్తున్నటువంటి సమాజంలో జ్యోతిరావు పూలే గారు ఎన్నో అవమానాలు భరించి ఈ సమాజానికి చదువు ద్వారానే, మరి విజ్ఞానం ద్వారానే ప్రపంచాన్ని సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు అని అసమానతలకు ఉన్నటువంటి సమాజంలో స్త్రీలని అంటరాని వారిగా, ముట్టరాని వారిగా, వంట ఇల్లు కుందేలుగా మరియు శృంగారానికి ఉపయోగించాలన్నటువంటి సమాజంలో మరి ఆయన పోరాటాలు చేస్తూ తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి చదువులు చెప్పించి సమాజంలో అంటరానితనం, వెనుకబాటుతనం ఉన్నటువంటి ప్రజలందరికీ చదువులు చెప్పాలని ఆమెను ఉపాధ్యాయులుగా తయారు చేయించి పేద ప్రజలకి, నిరక్షరాస్యులకి అక్షరాభ్యాసాన్ని అందించినటువంటి మహానుభావుడు మరి జ్యోతిరావు పూలే. మరి ఆ మహత్ సాధ్వి పుట్టినరోజు ఈరోజు. ఆవిడ ఎన్నో అవమానాలు భరించి బ్రాహ్మణుల చేత పేడ నీళ్లు అనేక చేదరింపులకి భరిస్తూ ఒక చీరని తన సంచిలో పెట్టుకుని స్కూల్కి వెళ్ళి అక్కడ మార్చుకుని పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి రోజులు. అదేవిధంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కంటే సమాజానికి మనం సేవలు చేయలేమని పిల్లలను కూడా కనకుండా మరి వితంతులుగా ఉన్నటువంటి వాళ్ళని అఘాయిత్యాలకు పాల్పడి వితంతువులు పాడు చేస్తుంటే వాళ్ళకి గర్భం దాల్స్తే ఆ పిల్లలను కూడా చేరదీసి ఒక 100 ఉయ్యాలు వేసి ఎప్పటికప్పుడు సత్యశోధకని స్థాపించి మరి ఆ ఇరువురు దంపతులు అనేక కార్యక్రమాలు మన ప్రజల కోసమే చేశారు. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమకు ఇచ్చిన భరోసాతో తిరిగి తాము కాంగ్రెస్ పార్టీలో యథావిధిగా కొనసాగుతున్నామని, కాంగ్రెస్ పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణ అన్నారు. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తమకు ఇచ్చిన భరోసాతో తిరిగి తాము కాంగ్రెస్ పార్టీలో యథావిధిగా కొనసాగుతున్నామని, కాంగ్రెస్ పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేస్తామని యానం కాంగ్రెస్ పార్టీ నాయకులు ములగపాటి ప్రసాద్ రాజు, చీకట్ల రామకృష్ణ అన్నారు. యానం దోబి స్ట్రీట్ లో గల
ప్రసాద్ రాజు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నవంబర్లో యానం బ్లాక్ కాంగ్రెస్ స్థానిక కమిటీ వేసే సమయంలో తమను సంప్రదించకుండా కమిటీ నియమించడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ కండువాలు తీసేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై స్థానిక నాయకులు దున్న చక్రవర్తి మధ్యవర్తిత్వంతో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ వైద్యలింగంతో చర్చలు జరిగాయన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎప్పుడు తగిన గుర్తింపు ఉంటుందని, అవసరమైన మనస్పర్ధలతో పార్టీకి దూరం కావద్దని, కష్టపడి పనిచేసిన మీలాంటి నాయకులు దూరం కావడం సరికాదని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిపారు. దీంతో అధిష్టానం ఇచ్చిన భరోసాతో తాము తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం తాము చేసిన కృషిని అధిష్టానం గుర్తించిందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కూడా అందరితో కలిసి పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు దున్న చక్రవర్తి వారికి పార్టీ కండువాలు వేసి తిరిగి పార్టీలకు ఆహ్వానించారు. జనాల్ని అభ్యర్థించి ఓట్లించాం. కాకపోతే నెక్స్ట్ కమిటీలు ఏమని చెప్పి దగ్గర 7 సార్లు పాండిచేరి వెళ్ళాం. వైద్యలింగం గారు వేస్తున్నారు, మమ్మల్ని ఏదో మభ్య పెట్టారు. ఈ మధ్య అయితే మొత్తం మీద ఏంటంటే ఆయన ఇష్టం అనుకోండి, ఏదో ఇన్ఛార్జ్ పదవి పాత ఆయన్ని పదవి నుంచి బయటికి వెళ్ళిపోయారు, తొలగించలేదు, వెళ్ళిపోయారు, వదిలేసిన తర్వాత ఏదో మొత్తం మీద ఇన్ఛార్జ్ అనేది ఎవరికి ఇచ్చారు. దానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా బాధల్లో ఒకటే అండి, కాంగ్రెస్లో పని చేస్తూ కాంగ్రెస్కి అభిప్రాయించి మేము దగ్గర ఒక 7-8 నెలల పాటు గట్టిగా తిరిగిన జనాల్ని మన ఎంపీ గారు వైద్యలింగం గారు అంత సీనియర్ నాయకులు అయ్యుండి 50 సంవత్సరాల చరిత్ర గల ఉండి రాజకీయాల్లో కనీసం రాజకీయం అంటే ఇలాగుంటుంది. అది స్టేట్లో వేరు, దాన్ని పెద్దగా ఎవరో పట్టించుకోకపోవచ్చు. ఇది చిన్న ఊరు, 39,000 ఓట్లున్న గ్రామం ఇది. దీన్ని చిన్న ఇష్యూ ఉంటే మొత్తం ఓవర్గా అందరికి వెళ్ళిపోతుంది. దాన్ని కూడా ఆయన ఆలోచించకుండా మమ్మల్ని సంప్రదించకుండా ఆయన కమిటీలు వేసేసి ఈ కమిటీలో మీకు ఏ పోస్టులు అనేది కూడా మాకు చెప్పకుండా ఒక లిస్ట్ పంపించేసి ఒక వాట్సాప్లో పెట్టి మీ పదవులు ఇవ్వే అని చెప్పేసి మాకు మన్నాడు వచ్చింది. ఆ వాట్సాప్లో వచ్చేవారు కూడా మాకు తెలియదు. ఇలాంటి పనులు గతంలో మళ్ళీ ఎప్పుడు జరగకుండా ఉండాలని చెప్పేసి నవంబర్ నెలలో ప్రెస్ మీట్ పెట్టి ములగపాటి ప్రసాద్ రాజు గారు చక్రవర్తి ఆధ్వర్యంలో కండువాలు తీసి ఇసేసాం. కాంగ్రెస్ మీద మాకు ద్వేషం కాదు ఇసేయడానికి, మేము చేసిన సేవకి మాకు ఎక్కడ కూడా గౌరవం దక్కకుండా చేశారు మన ఎంపీ వైద్యలింగం గారు. అలాంటి పనులు మళ్ళీ గతంలో రిపీట్ అవ్వకుండా మేము మీ అంటే ఉంటాం. మీరు మంచి వ్యక్తి, మీరు మాకు దేవుళ్ళు లాంటి వ్యక్తి, మీ మాట మీ అడుగుజాడలో మేము నడుస్తాం. ప్రసాదరాజు గారు అన్నట్టు ఆయనకి ఈ మధ్యకాలంలో 2 సార్లు ఫోన్ చేశారంట. ఫోన్ చేసి మీ ఇష్యూని మేము క్లియర్ చేస్తాం, మీరు ఇబ్బంది పడకండి, మీరు పాండిచేరి రండి, మళ్ళీ మా అండర్లో మీకు కండువాలు కప్పుతాం, అక్కడ ప్రెస్ మీట్ పెడతాం, ప్రెస్ మీట్ పెట్టి మేము మళ్ళీ చెప్తాం, మీరందరూ కలిసి. ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నాయకులకి మనం ఏదైతే చెప్పామో ప్రెస్ మీట్లో వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. సీనియర్లని సంప్రదించకుండా మీరు ఈ రకంగా చేసినందుకు మరి మాకు చాలా బాధ కలిగి మేము ప్రెస్ మీట్ పెట్టి అడిగాం. దానికి మీరు వెంటనే స్పందించి మీకు మేమున్నాం, మీరు ఎవరు కూడా ఏ ఆలోచన పెట్టుకోవద్దు, అన్ని రంగాల్లో మేమున్నాం, మీకు ఏది కావాల్సిన యానాన్ ప్రజల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అన్ని రంగాల్లోని కూడా నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని వైద్యలింగం గారు మరీ మాట ఇచ్చారు. ఈరోజు కూడా స్పందించారు. నిన్న మొన్న కూడా అన్ని రోజులు ఈ 10 రోజుల నుంచి కూడా చర్చలు చేసాం. అన్నిటిలోని కూడా అన్ని రంగాల్లోని యానం వెనకబడిపోయి ఉంది కాబట్టి ఈ యానంలో అభివృద్ధి చేయడానికి మేము ముందుకెళ్తున్నాం సార్, అంతకు మించి మేము ఏదీ లేదు, మరి దానికి మీరు అండగా ఉండాలి, ప్రతి దానికి మీరు స్పందించాలి అని మాట్లాడటంలో 100% నేను ముందుంటాను. నేను ప్రతి కార్యక్రమానికి కూడా మీరు నాకు ఇంటిమేషన్ చేయండి. ఏ ఒక్క సీరియస్ అయినా ఏ ఒక్క కార్యక్రమాన్ని నేను ముందుకు వచ్చి కార్యక్రమాన్ని నిలబెడతాను, నేను పూర్తి చేసి బాధ్యత నాదని మాట ఇచ్చారు. ఇప్పుడు మేము మాట్లాడటమే కాదు, మళ్ళీ మేము పాండిచేరి వెళ్తాం, అలాగే పెద్ద ఆయన కూడా ప్రెస్ మీట్ పెడతానన్నారు. అది యానం ప్రజలందరూ కూడా మరీ దీన్ని చూడమని ప్రతి ఒక్క కార్యక్రమం ప్రతి ఒక్క మాటని అర్థం చేసుకుని మేమైతే ప్రజల గురించి పాకులాడుతున్నాం. గత కొద్ది రోజు 2019లో రేజెన్సీ సిరామిక్స్ సెటిల్ చేస్తే ఎంతో కొంతమంది పని చేసుకుని ఉపాధి పొందుతారని ఎన్నో ఆలోచనతో దాన్ని ఒకటి కార్యక్రమం చేయడం జరిగింది.
ఆ కార్యక్రమం చేసి కృష్ణారావు గారు తీసుకెళ్తే అతను ఇక్కడ కుదరతో ధనాల తెప్పలో పెట్టుకోవాలి అది ఇది అని అన్నాడు. అలాగని చెప్పి గొల్లపల్లి గంగాధర కొడుకు అశోక్ నేను నిలబెట్టి గెలిపించడం జరిగింది. గెలిపించిన మరుక్షణం మేమేదో స్పందించి కూడా తిరుగుతామని అనుకున్నాడు. కానీ ఇది గాలిలో నిలబెట్టేసి దీని ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అతను ముందుకు రాకుండా ఆ జిఎన్ నాయుడు గారు పాపం ఆ వయసులో ఎన్నో రకాలుగా తిప్పుదామని ప్లాన్ చేసుకుని ఆ కంపెనీని కూడా ఇటు వర్కర్స్ నుంచి ఆ కంపెనీని కూడా ఏం చేసామంటారు, బాబు పని చేసుకోనండి, మీకు భూమి రాయటం కూడా జరిగింది, ఇంకా బ్యాలెన్స్ ఉంటే రాస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి చేస్తే ఆ కంపెనీని కూడా తిరగకుండా చేయటంలో మేము ఎన్నో బాధలు పడుతున్నాం. కానీ ఇది ఎందుకు బాధలు పడుతున్నాం, చదువుకొని వేళ యానంలో ఉపాధి లేక ఏ ఒక్క రంగంలోని కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ ఎన్నో బాధలు పడుతున్నారు. కానీ ఎవరు కూడా దీన్ని డెవలప్ చేద్దాం ఊరిననే ఆలోచనతో ఎవరు ముందుకు రావట్లేదు. కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా నేను ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవడం అనేది నా జీవితంలో లేదు, చేసి చూపించానంతే. ఇలాగే ఈ కార్యక్రమాల్లో కూడా కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి, ఏ ఎక్కడ కూడా ఉపాధి లేదు, ఏ ఉద్యోగాలు లేవు, ఎందుకెవరు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా అన్ని ప్రూఫులతో నేను సిద్ధంగా యానంలో ప్రతి ఇంటికి తిరగదలుచుకున్నాను పక్కా ప్రూఫులతో. అది కూడా అందరూ యానం పెద్దలందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ 2 రోజుల్లో మళ్ళీ మేము పాండిచేరి వెళ్ళి వైద్యలింగం గారు ఏదైతే మాట అన్నారు, మేము చెప్పడం కాదు, పెద్ద ఆయన మాట ఇస్తా అన్నారు. అలాగే ఆయన ఒకటే అన్నారు, నన్ను చాలా సంతోషం ఎక్కడొచ్చిందంటే, అమ్మా నాకు 55 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది, నేను 55 సంవత్సరాల నుంచి కూడా అటు కార్యకర్తలు మాహే పాండిచేరి యానం చేశాను. కానీ నా కింద ఎమ్మెల్యేలు కూడా నేను చెప్పి చేయించడం జరిగింది తప్ప ఎవరు పెదలు చేయాలని వ్యక్తి ఎవరు కనిపించలేదు. కానీ నువ్వు బాగా అడిగావు నన్ను, ఈ కార్యక్రమం ఇంతవరకు ఎవరు అడగలేదు, వచ్చిన వాళ్ళు అవి కావాలి ఇవి కావాలంటారు. నాకు పెదలకు చేయటంలో నాకు చాలా ఇష్టమమ్మా, అది మనం చెప్పుకోకూడదు. ఇవాళ నేను ఏకగ్రీయంగా గెలుస్తున్నానంటే ఎంతమంది వచ్చినప్పటికీ కూడా నన్ను పెదలు అలాగే ఆదరిస్తున్నారు. అలాగే మీరు ఎవరు బయటకు వెళ్ళటం లేదు, మీ సీనియర్లను సంప్రదించకుండా మేము ఏ ఒక్క కార్యక్రమం చేయమని మాకు మాట ఇచ్చారు. అది రేపు ఎల్లుండి మేము పాండిచేరి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెడతాం. యానం ప్రజలందరూ కూడా దీన్ని మమ్మల్ని దీవించి మేము ఏ కార్యక్రమం చేసినా, మేము ఏదన్నా తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి. మాకు ఎటువంటి తప్పు చేసినా మీరు నిలదీసి చెత్తి ఒక వాటర్స్కి ఉంటుంది కంపల్సరీగా. పెద్దలకు యానంలో ఉన్న పెద్దలందరికీ కూడా ఎవరు తప్పు చేసినా నిలదీయాలి. నేను నిలదీశాను, మేము ఏదన్నా తప్పు చేస్తే మీరు నిలదీయండి. కానీ అందరం కలుపుకొని ఇందులో నేనంటే ఏం లేదు, అందరితో పాటు నేను ఉంటాను. నేను నడవటానికి ఉంటాను, నడిపించడానికి ఉంటాను. నా శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నేను ముందుకు రావడానికి కూడా నేనే కాదు, ఇది మా రామకృష్ణ గారు, ఈ చక్రవర్తి గారు, సత్యనారాయణ, బాలయ్య గారు, ఇంకా అందరూ ఉన్నాం. కానీ అందరం కూడా డోర్ టు డోర్ తిరుగుతాం, అందరి దృష్టికి తీసుకెళ్తాం. అందరూ సపోర్ట్ చేయండి. మన ఊరిని మనం బాగు చేసుకుందాం, మన ఇల్లుని మనం ఎలా బాగు చేసుకుంటున్నామో మన ఊరిని కూడా అందరం బాగు చేసుకుందాం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ప్రతి ఇంటింటికి తిరుగుతాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ గ్రామం చిన్న వలసలలో ఇటీవల దైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి మల్లేశ్వరి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కు 5 లక్షలను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శనివారం అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ గ్రామం చిన్న వలసలలో ఇటీవల దైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి మల్లేశ్వరి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కు 5 లక్షలను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు శనివారం అందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పెసింగి ఈశ్వరరావు, రామాడి రామలక్ష్మి, సంగాడి కామేశ్వరరావు, మల్లాడి వరదరాజు, నాగబాబు, వనమాడి నూకరాజులతో పాటుగా గ్రామ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి బాబి, పొన్నమండల రామలక్ష్మి, వాడ్రేపు వీరబాబు, మందాల గంగ సూర్యనారాయణ, ఉంగరాల బూరిబాబు, నడింపల్లి వినోద్ రాజు, జక్కల ప్రసాద్ బాబు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
తాళరేవు మండలం కోరింగి గ్రామం హోప్ ఐలాండ్ మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో బోట్ ఇంజన్లు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. మండల మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాళరేవు మండలం చొల్లంగిలో ఫిషర్ అధికారిని అన్నపూర్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. నాయకులు కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి బాబి, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, పినపోతు సోమరాజు, కొత్తూరు కాశీ, బండారు దొరబాబు, అత్తిలి బాబురావు, కొప్పిశెట్టి బాబి, కనకాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం కోరింగి గ్రామం హోప్ ఐలాండ్ మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో బోట్ ఇంజన్లు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. మండల మత్స్యశాఖ ఆధ్వర్యంలో తాళరేవు మండలం చొల్లంగిలో ఫిషర్ అధికారిని అన్నపూర్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. నాయకులు కట్టా త్రిమూర్తులు, ధూళిపూడి బాబి, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, పినపోతు సోమరాజు, కొత్తూరు కాశీ, బండారు దొరబాబు, అత్తిలి బాబురావు, కొప్పిశెట్టి బాబి, కనకాల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వివరాలు తెలియజేసిందిగా మా ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ గారిని కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి 8 ఇంజిన్లు హోప్ ఐలాండ్ వాళ్ళకి మొట్టమొదటి జిల్లాలో ప్రారంభించాం. మాకు ఎమ్మెల్యే సార్ ముందు డైరెక్షన్ ఇచ్చారు. హోప్ ఐలాండ్ అన్నది ఏంటంటే మన సమాజానికి కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఏ ఫెసిలిటీ వచ్చినా ముందు వాళ్ళని ఎఫెక్ట్ చేయాలని మాకు ఒక డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్లో భాగంగా మనం మొట్టమొదటిసారి ఇంజిన్లు అనేవి వాళ్ళకి కావాల్సిన ఇంజిన్లు, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది 40% సబ్సిడీ మేము ఇచ్చామండి. ఇది అలాగే ఇంకా 45 ఉన్నారంటారు, అవి కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో మత్స్యకారులనే కాదు, ఈ మత్స్య సంపద అభివృద్ధి చేయడం కోసం ఎవరైనా సరే ఇందులో స్కీమ్స్ ఉన్నాయి సార్ మనకి. అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్కి అయితే 60%, మిగతా వాళ్ళందరూ అదర్స్ కింద వస్తారు. 40% సబ్సిడీ ఇస్తాం. ఇందులో 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసుకోవడానికి వివిధ రకాల బోట్లు అవి కూడా మనకి ఉన్నాయి. ఇది పిఎంఎంఎస్ఏ స్కీమ్ ఇప్పుడు మనం చేసేది సార్. ఇది రేపు మార్చితో అయిపోతుందండి. ఇది లాస్ట్ ఎక్స్టెన్షన్ క్లియర్. ఏప్రిల్ నుంచి వచ్చే స్కీమ్లో యాక్చువల్లీ స్కీమ్ 5 లక్షల బోట్ అండి. ఇది దానిని మత్స్యకారులు అందరూ కోరారు. అలాగే మనకు శాసనసభ్యులందరూ అడిగిన దాని మీద 40 లక్షలు చేస్తున్నారు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి. ఇచ్చేటటువంటి మత్స్యకారులకు ఇచ్చేటటువంటి ఇంకొక మంచి స్కీము హెచ్ఎస్డిఆర్ సబ్సిడీ అండి. హెచ్ఎస్డిఆర్ సబ్సిడీ ఈ యొక్క పెద్ద బోట్లకి అయితే మేము నెలకి 30,000 హెచ్ఎస్డి లిమిట్ ఉందండి. కూడా 900 లీటర్లు పెంచాలనే ప్రతిపాదన కూడా పెట్టాం. అది కూడా అమల్లోకి వస్తుందండి. అలాగే మీ అందరికీ తెలుసు బ్యాన్ పీరియడ్లో మరి ప్రభుత్వం ఏదైతే బ్యాన్ పీరియడ్లో 20,000 రూపాయలు మనకి మత్స్యకారులు మంజూరు చేస్తామన్నారో ఆ 20,000 రూపాయలు ఈ జిల్లా నుంచి 45 కోట్ల రూపాయలు అనేది మంజూరు చేయడం అనేది జరిగింది సార్. అలాగే మన శాసనసభ్యుల వారు అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక లేఅవుట్లో మన ఎకో పార్క్ పెట్టాలని తమ డైరెక్షన్ అనేది కలెక్టర్ గారికి ఇచ్చారు సార్. కలెక్టర్ గారు అది దాని యొక్క డిపిఆర్ తయారు చేయమని అన్నారు సార్. డిపిఆర్ తయారు చేయమన్నారు సార్. ఆల్రెడీ దానికి ప్రిలిమినరీ డిపిఆర్ ఒక 100 కోట్లు తయారు చేయడం జరిగింది. అది కానీ రియాలిటీకి వస్తే మన ఎమ్మెల్యే గారి కృషి వల్ల రియాలిటీకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార స్వరూపం అనేది మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది. అది అతి త్వరలోనే డిపిఆర్ తయారు చేసి దానిని మేము వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామండి. అన్ని ప్రపోజల్ తయారు చేసి సంపద యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో ఎనమండుగురికి 83,000 చేసే ఇంజిన్ని ఒక్కొక్కటి మరి సబ్సిడీ మీద ఈరోజు అందజేసాం. మరి హోప్ ఐలాండ్లో మొత్తం 22 బోట్లు ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఇంకా 4 అవసరం అని చెప్పారు. అవి కూడా డిపార్ట్మెంట్ వారికి చెప్పాం. తొందరలో 4-5 రోజుల్లో వారికి కూడా మరి ఆ కొత్త ఇంజిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే కాకుండా మీ హోప్ ఐలాండ్కి కూడా ఎన్నికల ముందు అక్కడ మీకు డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఎలక్ట్రిసిటీ అంటే సోలారే ఉంది. పాత వేసిన సోలార్ అంతా పాడైపోయింది.
దాన్ని ఆల్రెడీ నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ రెండింటికి ఏదైతే సోలార్ వేసి లైట్లు వెలగాలి, ఆ సోలార్ ద్వారానే పంపుతో ఆ ఊర్లోకి వాటర్ ఇవ్వాలని చెప్పి ఆ 2 ప్రతిపాదనలు తయారు చేసాం. మరి ఈ సంవత్సరంలో తప్పకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ 2 కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మొన్నే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిడదవోల్లో మన ఫస్ట్ పేజీది ఓపెన్ చేశారు. దాంట్లోనే ఉన్నాయి మీ గ్రామాలన్నీ కూడా. ఫస్ట్ పేజీలోనే మీకు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి మరి తొందరలోనే మరి మీకు మంచినీరు అందించి ఏర్పాటు చేస్తాం. మరి ఒక వాటర్ ట్యాంక్ కూడా ఒకటి అవసరం అని చెప్పి మన ఓహెచ్ సార్ అవసరం అని చెప్పారు మన త్రిమూర్తులు సత్యనారాయణ గారు. తప్పకుండా ఆ మంచినీళ్ళు ట్యాంక్ కూడా తొందరలో శాంక్షన్ చేసి మీకు అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి మన ప్రభుత్వం మరి ఆక్వా పార్క్ పెట్టాలి. ఆక్వా మీద ఎక్కువ మంది ఈ హెడ్లెస్ చేసి బతకడం కానీ షెడ్లు కానీ అనేక రకాలుగా మేజర్గా దాని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆక్వా పార్క్ కూడా ఆ 130 ఎకరాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. దానికి 100 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా రెడీ చేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఎంపీ గారు మేము కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా రెండవది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పిలుపు మేరకు హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పిలుపు మేరకు హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. సుంకరపాలెం శ్రీ రవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1వ డివిజన్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావులచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశంలో ఆహారం అందని వారికి ఆహారాన్ని అందించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. జనవరి 3 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో పీడీజీలు బాదం బాలకృష్ణ, ఈవీవి ఈశ్వర్ కుమార్, లింగములు కృష్ణమూర్తి, ముంజలూరి విశ్వేశ్వరరావు, వేలూరి సూర్యనారాయణ, జిల్లా మండల లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. హంగర్ సర్వీస్ వీక్ లాంచింగ్ చేయాలని చెప్పి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారు తెలియజేయడంతో వజ్రపు కోటేశ్వరరావు గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు నన్ను దీనికి ఇన్ఛార్జిగా లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి పిలుపు మేరకు ఆకలి మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఆహారం అందచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన సమాజంలో ఆకలితో పోరాడే వారికి ఆహారం అందించడానికి, అవగాహన పెంచడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మేము కలిసి పని చేస్తాము. సమాజంలో మార్పు తీసుకురావడానికి చేతులు కలుపుతామని ప్రతిజ్ఞ చేస్తూ కోరుచున్నాను. చూడండిరా, ఒక అమ్మాయి వస్తుందిలే. వచ్చేమ్మా వచ్చరా తమ్ముడు తమ్ముడు ఇక్కడ తీసుకో, తమ్ముడు ఇక్కడ తీసుకో, తమ్ముడు రమేష్
పిలుపు మేరకు ఈ హంగర్ వీక్ అనేది వారం రోజులు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఇనాగ్రల్ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీకు ఫిర్యాదుకి ముఖ్య ఉద్దేశం అది. అట్లాగే మీరు వెళ్ళినప్పుడు కూడా చిన్న ఫుడ్ ప్యాకెట్ కూడా వేస్తాం, అది తీసుకోండి. ఇది భారతదేశంలో చాలామంది ఇప్పటికీ గతంలో నేను చదువుకున్నప్పుడైతే ఒక పూటకి కొనుగోలులో ఇవి కొనుక్కుంటూ చదువుకున్న చాలామంది ఫ్రెండ్స్ చదవగలిగే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు బెటర్. అయినా ఇంకా ఆకలితో చాలామంది చనిపోవడం జరుగుతుంది, చాలా అనారోగ్యం కూడా అవుతుంది అన్న ఉద్దేశంతో లైన్స్ ఇంటర్నేషనల్ వారు ఏంటంటే మాకు ఒక గ్లోబల్ కాలేజీలో ఒక కార్యక్రమం ఇది ఫీడ్ హ్యాంగర్ అనేది. ఎవరికైతే ఆకలి ఉన్న వాళ్ళకి మనం ఆహారం అందజేయాలి. ఆహారం చాలా విధాలుగా మనకు వస్తుంది, అట్లాగే వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. మన దేశంలో కూడా 70% యూటిలైజ్ అవుతుంది, 30% వేస్ట్ అవుతుంది. సో మీకు తెలిసి నేను చెప్పేది ఏంటంటే ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. ఒకవేళ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు గారికి ఇతనికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. మీకు ఒక అనుమానం రావచ్చు, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టే కార్యక్రమం కదా మా అందరినీ ఎందుకు పిలిచారు. ఇందులో 2 విషయాలు. మొదటిది, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలంటే మనమే చేయాలి. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరో ఒకరికి హెల్ప్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఈ కార్యక్రమం మీకు స్నాక్స్ ఇవ్వడం కాదు ముఖ్యం, మీరు ప్రతి ఇంట్లో కూడా ఎంతో కొంత మన భారతీయ సంస్కృతిలో ఉంది, ఎంతో కొంత అన్నం ఎక్కువ వండుకుంటాం. ఇంటికి ఎవరన్నా వస్తే లేదనుకుంటే పెడతాం. ఆ అన్నం వేస్ట్ చేయకుండా మీ చుట్టుపక్కల కొద్దిగా బెచ్చగాళ్ళు ఉండొచ్చు, లేకపోతే డబ్బు లేక ప్రతిరోజు తెలియని వాళ్ళు ఉండొచ్చు, ఐడెంటిఫై చేసి మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక్కరికైనా భోజనం పెట్టాలని అవేర్నెస్ కల్పించాలి. ఈనాడు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B తరఫున రిలీవింగ్ ది హంగర్ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఏపీ సింగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రిలీవింగ్ ది హంగర్, ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో రిలీవింగ్ ది హంగర్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ ఈ రోజున లాంచ్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మన 316Bలో రవి డిగ్రీ కాలేజీలో మా ఫస్ట్ విడిజీ చిట్నేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గాను, మన సెకండ్ విడిజీ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు గారు కొల్లుడే ఇద్దరు కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే డిస్ట్రిక్ట్ 316Bలో ఈ కార్యక్రమం ఈ రోజే స్టార్ట్ చేసి ఇలాగ 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ రిలీవింగ్ హంగర్ ప్రాజెక్ట్ ని ఎంతో చక్కగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రవి కాలేజీలో చేస్తూ రేపు కాకినాడలో చేస్తూ ఈ డిస్ట్రిక్ట్ 316Bలో ఉన్న ఏరియాలన్నీ కూడా రోజుకొక ఏరియా చొప్పున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మనకి లయన్స్ ఇంటర్నేషనల్ లో ఉన్న గ్లోబల్ కాలేజ్ లో హంగర్ ప్రోగ్రామ్ లో ఉన్న దాంట్లో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు రిలీవింగ్ ది హంగర్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మరి ఏపీ సింగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంత చక్కగా నిర్వహించిన మా ఫస్ట్ విడిజీ చిట్నేని శ్రీనివాస్ గారికి, సెకండ్ విడిజీ ఉమామహేశ్వరరావు గారికి, వచ్చిన పీడీజీలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా కట్టింది. ఈ రోజున 2000 మంది పిల్లలతోటి ఈ రోజున లాంచ్ చేయడం చేసి వాళ్ళందరికీ కూడా మంచి హైజీన్ ఫుడ్ ఇచ్చి వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్ తో పాటు ఒక ప్యాకెట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళని హానర్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ చేసిన మన లైనిజం మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 316 తరఫున మన యానాం నియోజకవర్గంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు యానాం ఎస్పీ వరదరాజన్కు ఫిర్యాదు చేశారు. యానాం నియోజకవర్గంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు యానాం ఎస్పీ వరదరాజన్కు ఫిర్యాదు చేశారు. యానాం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదును అందజేసి వారు పడుతున్న ఇబ్బందులను ఎస్పీకి వివరించారు. బాధ్యతగా విధులను నిర్వర్తిస్తున్న ఆశా వర్కర్లని ఎం సత్యబాబు అనే వ్యక్తి బెదిరించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆశా వర్కర్లకు எஸ்பி హామీ ఇచ్చారు. அந்த போர்டு சம்பந்தமாக கூட இந்த பிஎல்ஓசி ஹெல்ப் பண்ணீங்கன்னு சொல்லிட்டு உங்ககிட்ட சொல்லியிருக்காங்க. இவங்க கூட வீட்டுக்கு போயிட்டு அந்த மாதிரி சொல்லியிருக்காங்க. ஆனால் அவங்க என்ன சொல்கிறாங்கன்னா வீட்டுக்கு போயிட்டு ஓட்டு பற்றி கேதர் பண்ணுறாங்க,
இவங்க மல்லாடி வச்சு மல்லாடி சப்போர்ட் பண்றாங்க அப்படின்னு சொல்லிட்டு அவங்க ஒரு அலிகேஷன் கொண்டு வந்து அந்த பேப்பர்ல எழுதிருக்காங்க. இந்த அக்கௌண்ட் மத்த பர்சனாங்க. சரிங்களா? அதே மாதிரி அவங்க வந்து பல்ஸ் போலியோ எல்லாமே அந்த கவர்மெண்ட்டுக்கு சம்பந்தப்பட்ட ஸ்கீம் எல்லாம் ஏதாவது இருந்தாலும் அது எல்லாத்துக்கும் வீட்டுக்கு போய் சர்வே பண்ணுவாங்க இவங்க மேல. இவங்க வந்து டியூட்டில இருக்கும்போது அந்த டீ கடையில உட்காந்துக்கிறாங்க, ஹோட்டல்ல உட்காந்துக்கிறாங்க, வேலை செய்யாமல் சொல்லி சொல்றாங்க. ஆமா டியூட்டி டைம்ல டீ கடையில உட்காந்துட்டு டைம் பாஸ் பண்றாங்க, வேலை செய்யல அப்படின்னு சொல்றாங்க. ஏன்னா டியூட்டி டைம்ல இருந்த டீ சாப்பிடக்கூடாதா, டிஃபன் சாப்பிடக்கூடாதா? இல்லை டியூட்டி 12 மணி வருதா, 12 மணிக்கு அப்புறம் கூட இவங்க வந்து கொஞ்சம் அவங்க சொந்த வேலையை தான் போவாங்க. வந்து பார்ட் டைம் ஜாப் தான். ஆமாமா salary increase பண்ணல. ஜியோ வரல சார். இன்க்ரீஸ் பண்ணது கவர்மெண்ட் சொல்லிருக்காங்க இன்னும் வரல, ஜியோ வரல. அது கொடுக்கிற இது சம்பந்தம் அவங்க வந்து எல்லாருக்கும் வந்து பேப்பர்ல போட்டதுனாலையும் அவங்களுக்கு பத்தி அசிங்கமா எழுதுறதுனாலையும் அவங்க எல்லாருக்கும் வந்து மனஸ்தாபமா இருக்குது. அவங்களுக்கு வேலை பார்க்கறதுக்கு ரொம்ப கஷ்டமா இருக்குது. அவங்க அபிஷியல்ஸ் சொன்ன வேலை தான் நாங்கள் செய்யறோம். ஹையர் அதாரிட்டிஸ் யார் சொன்ன என்ன சொன்னாலும் அதுதான் செய்யறோம். எங்களை மனஸ்தாபம் இருக்குது, எங்களுக்கு இது தக்க நடவடிக்கை எடுங்கன்னு சொல்லிட்டு அவங்க கொடுக்குறாங்க. இதுல வந்து எஸ்சி யாரு இருக்கிறாங்களோ அவங்கள பத்தி தான் போட்டோ எடுத்து பர்டிகுலர் அந்த அம்மா எஸ்சி கேண்டிடேட் அவங்கள பத்தி போட்டோ போட்டுருக்காங்க, அவங்க பேர் போட்டுருக்காங்க. ఎక్కువ టార్గెటింగ్ కూడా ఎస్సీస్ ఎంక్వైరీ பண்ணி conduct proper enquiry and you take suitable action. Sir, I will give total protection to any problem. Come to my office and inform. இன்னொரு விஷயம்னா அவர் வந்து இந்த வில்லேக்கர் சம்பந்தம் கிடையாது. அவர் ஆக்சுவலி அவங்க வில்லேக்கர்னு சொல்லிக்கிறாங்க. அந்த வில்லேக்கர் அந்த இன்ஃபர்மேஷன் டிபார்ட்மெண்ட் பாண்டிச்சேரி கொடுத்த அதாரிட்டேஷன் எதுவுமே கிடையாது. ஒன்லி இஸ் மெயின்டைனிங் இ பேப்பர். இவரு குரூப்ல கூட இல்லைங்க, இவரோட குரூப்ல கூட இல்லைங்க. அவர் சொந்தமா இவரு மேல கஷ்ட பண்ணி செய்யறாங்க இதெல்லாம். Okay, but definitely I will take necessary action. Thank you so much. சார் ஒரு ஆக்ஷன் கிடைக்கலன்னாக்கா எஸ்டேஜ்னா எஸ்சி அசோசியேஷன் எல்லாமே பண்றாங்க. ஓகே ஆக்ஷன் கண்டிப்பா இருக்கும். ஆக்ஷன் రేవు మండల పరిధిలోని ఉప్పంగల గ్రామంలో ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం పూజలు ఘనంగా జరిగాయి. రేవు మండల పరిధిలోని ఉప్పంగల గ్రామంలో ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు కొండూరి వీరభద్ర వీరేశ్వరరావు బ్రహ్మోత్సవంలో విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రామలింగేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించి లక్షపత్రి పూజలను శాస్త్రయుక్తంగా జరిపించారు. ప్రతి సంవత్సరం ఈ పూజలను ఆలయంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. పరస్పర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. Namaskar.
యానం ధనుర్మాసం సందర్భంగా పలువురు బ్రాహ్మణులకు యానం స్థానిక నాయకులు తలాటం ప్రకాశ్రావు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. యానం ధనుర్మాసం సందర్భంగా పలువురు బ్రాహ్మణులకు యానం స్థానిక నాయకులు తలాటం ప్రకాశ్రావు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా వేద బ్రాహ్మణులకు పాదపూజ నిర్వహించి అనంతరం వారికి పంచి టవల్ నూతన వస్త్రాలను 13 మంది బ్రాహ్మణులకు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులంతా ఆయనకు ఆశీర్వాదాన్ని అందించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. తలాటం ప్రకాశ్రావు మాట్లాడుతూ తనకు ఉన్నంతలో సేవలను అందిస్తున్నామని తెలిపారు. వేద బ్రాహ్మణులతో పాటు పలువురు పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. యానం తాళరేవు మండలాలలో మరికొంతమందికి నూతన దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణులకు అందరికీ కూడా వస్త్రదానం చేసుకోవాలని అనిపించింది నాకు. ఆ కార్యక్రమాన్ని ఇవాళ చేసుకున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పండితులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవులో జరిగిన కార్యక్రమంలో తాళరేవు త్రిరత్న బౌద్ధ ధర్మ అధ్యక్ష కార్యదర్శులు జక్కల ప్రసాద్ బాబు, గుత్తాల సుబ్రహ్మణ్యం, S16 అధ్యక్ష కార్యదర్శులు వాకపల్లి అప్పారావు, కాశీ శ్రీనివాస్, ట్రెజరర్ నాగబతుల శ్రీను, UTF అధ్యక్షులు యమ తాతారావు, పినేపే నాగేంద్ర, లోవరాజు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవులో జరిగిన కార్యక్రమంలో తాళరేవు త్రిరత్న బౌద్ధ ధర్మ అధ్యక్ష కార్యదర్శులు జక్కల ప్రసాద్ బాబు, గుత్తాల సుబ్రహ్మణ్యం, S16 అధ్యక్ష కార్యదర్శులు వాకపల్లి అప్పారావు, కాశీ శ్రీనివాస్, ట్రెజరర్ నాగబతుల శ్రీను, UTF అధ్యక్షులు యమ తాతారావు, పినేపే నాగేంద్ర, లోవరాజు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అడుగు అడుగులను అనుభవించిన బాధల భవిష్యత్తంతా ముందుగా తెలిసి తనని తుటి చుక్కలక్షల అక్షరాలుగా మార్చాడు భారత జనని అంబేద్కరు మార్చాడు అంబేద్కరు లేకుంటే సచివాలయం మన ఎంఆర్ఓ గారు ప్రదానం చేయవలసిందిగా ఆయన కోరటం జరుగుతుంది. అన్న వీడియో తీస్తున్నారా ఫోటోలు అన్న అన్నీ ఓకే అన్న మాకు విడిదిగానే ఇది ఇంక ఈ జోలికి రావాలి క్లాస్ వస్తుందండి తర్వాత విలేకరు ఫస్ట్ ఫోటోగ్రాఫర్ అండి పుట్టిందే ఫోటోగ్రాఫర్గా పుట్టాడు. అందరూ మన కడతాల దొంగలతో అలా ఇస్తున్నట్టు ఫోటో తీసుకోండి. శ్రీనివాస్ గారు పక్కన ఉన్నాను బాబు. తర్వాత మంచి పెడుతుంది. ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ సుమారు 17 సంవత్సరాలు బట్టి అంబేద్కర్ బుద్ధుని యొక్క భావజాలంతో క్యాలెండర్ తీసుకురావడం జరుగుతుంది. 2015 నుంచి కూడా క్రమంగా తాళరేవు మండలంలో సమ్లే ఫౌండేషన్ వారు క్యాలెండర్ని ఆవిష్కరించారు. క్యాలెండర్లు ఏంటంటే అంబేద్కర్ చెప్పినటువంటి మంచి విషయాలు, బుద్ధుడు బోధించినటువంటి మంచి విషయాలు క్యాలెండర్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఒక విషయం అయితే, రెండవది ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ బుద్ధుని యొక్క ఆలోచన విధానంలో నడిచి ఈ సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు చదువు చాలామంది ఉన్నారు. వారి యొక్క జీవిత చరిత్రను కూడా మళ్ళా ఇప్పుడున్న నేటి తరానికి అందించాలని చెప్పి వాళ్ళ యొక్క విషయాలు కూడా ఈ యొక్క క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. ఆ రకంగా మరి ఎంతోమంది వెనకుండి అంబేద్కర్ నాకు సహాయ సహకారాలు చేస్తున్నారు. అందరూ కూడా ప్రజలు చాలా తీసుకున్నాను. మేము ఇప్పుడు చిన్న ఉద్దవనం లాంటిది ఒక చిన్న పాట ఏదో అంబేద్కర్ అండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ పుట్టినరోజు వేడుకల స్థానిక సుబ్రహ్మణ్య భారతి వీధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముందు సుమారు 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు రక్తదానం చేశారు. అదేవిధంగా 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు 10 లక్షల రూపాయలు జీవిత బీమా చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి పుదుచ్చేరి నుండి ప్రత్యేకంగా వచ్చిన సిఎల్పి నాయకుడు ఎమ్మెల్యే వైద్యనాథన్, మాజీ ఎమ్మెల్యేలు కార్తికేయన్, అనంతరామన్, యానం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటంశెట్టి వెంకట్రామూర్తి, వీసీకే పార్టీ జనరల్ సెక్రటరీ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ పుట్టినరోజు వేడుకల స్థానిక సుబ్రహ్మణ్య భారతి వీధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముందు సుమారు 60 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు రక్తదానం చేశారు. అదేవిధంగా 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు 10 లక్షల రూపాయలు జీవిత బీమా చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమానికి పుదుచ్చేరి నుండి ప్రత్యేకంగా వచ్చిన సిఎల్పి నాయకుడు ఎమ్మెల్యే వైద్యనాథన్, మాజీ ఎమ్మెల్యేలు కార్తికేయన్, అనంతరామన్, యానం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటంశెట్టి వెంకట్రామూర్తి, వీసీకే పార్టీ జనరల్ సెక్రటరీ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే.
దినేష్ గారు ఒకసారి 1 సెకండ్ దినేష్ గారు సార్ చూడండి రషింగ్ ఎవరు ఉన్నారు ఓకే సార్ వచ్చే సోదరా ముందు మరోసారి హెడ్లైన్స్. జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫల పుష్పన ఈ ఏడాది 9వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న యానాం వ్యవసాయ శాఖ. మండలం చొల్లంగి పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానాం నియోజకవర్గంలో ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యానాం ఎస్పీ వరదరాజన్ కు ఫిర్యాదు చేసిన యానాం ఆశా వర్కర్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.